పౌరస్థితి ఇక్కడ లేదంట. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈ భూలోకంలో జీవించినంత వరకు మనం ఈ భారతీయ పౌరులం మాత్రమే. భారతీయుల పౌరులం ఎంతవరకు అంటే చచ్చేదాననే. అయితే నిజమైన మన పౌరస్థితి ఎక్కడున్నదంటే అది పరలోకమందున్నది. ఆమేన్, ఆమేన్. చూడండి, అందుకనే శాశ్వతము కాని వాటి కొరకు, భూలోకంలో చిమ్మట తుప్పు పట్టే వాటి కొరకు, తుచ్చమైన వాటి కొరకు ప్రయాసపడుకుడి, పైనున్న వాటి మీదనే మీ మనస్సు పెట్టుకుని భూలోకమైన వాటి మీద వద్దు అంటున్నాడు. అందుకనే పౌలు గారు అంటారు, ఈ భూలోకంలో నాకు ఏమి ఉన్నా కూడా, ఎంత ఉన్నా కూడా, సమస్తమును కూడా నేను పెంటతో సమానముగా ఎంచుకున్నానని ఎందుకు అంటున్నాడంటే, ఇక్కడ ఏమి సంపాదించినా కూడా విడిచిపెట్టి వెళ్ళవలసిన వారముగానే ఉన్నాము. కాబట్టి ఎక్కువ దానికోసం ప్రయాసపడకుడి. ఏదైనా ఉంటే మన ఆత్మీయ జీవితానికి, అంతరంగ పురుషుడు బలపరచబడడానికి ఏదైనా కానీ మనకు అవసరమైన వాటి కొరకు ప్రయాసపడుడి అంటున్నాడు. మన పౌరస్థితి ఎక్కడున్నదంటే పరలోకములో ఉన్నది. ఒక దినాన మన యొక్క యాత్ర ఈ భూలోకములో ముగించిన తర్వాత శరీరము నుండి మన ప్రాణ ఆత్మ ఎప్పుడైతే వేరైపోతుందో, మన ఆత్మ మరలా మనకు దేవుడు దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. శరీరము మళ్ళా మన్నుకే వెళ్తుంది. కాబట్టి ఎక్కువగా ఈ భూలోకమైన వాటి మీద మనసు పెట్టుకోకండి, ఎక్కువగా వాటి మీద ప్రీతి పెట్టుకోకండి అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, అందుకనే పౌలు గారు అంటారు, పైనున్న వాటిని వెదుకుడి. ఆమేన్. దిగువ భాగంలో ఉన్న వాటి లోక సంబంధమైన, శరీర సంబంధమైన, పాప సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచుకొనకూడదు అంటున్నాడు. ఎప్పుడైతే మనము పైనున్న వాటి మీద మనసు పెట్టుకుంటామో దేవుడు మనకు ఏది కూడా తక్కువ చేయడు. అందరూ అనుకుంటారు, ఎప్పుడు పైనున్నవంటే మేము, మా పిల్లలు, మా కుటుంబాలు ఏం కావాలి, వారికి ఆస్తులు మేము సంపాదించా ఇంతద్దా అంటారు. అయితే బైబిల్లో మీరు ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందుమా అని వాటి నిమిత్తము అన్యజనులు ఆలోచన కలిగినట్లు మీరు ఆలోచన కలిగి ఉండవద్దు, ప్రయాస పడవద్దు. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనములో ఉంటుంది. అలాగూ మనము పైనున్న వాటిని వెదికితే, పైనున్న వాటి మీద ఆశ పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనములో, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూడండి, చిరకాలము దేవుని మందిరంలో నివాసము చేస్తాను, ఉన్నతమైన వాటి మీద నా మనసు ఉంచుకుంటాను, అప్పుడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. డబ్బున్నవాడు ఎంతమంది బాడీ గార్డ్స్ను, జెడ్ ప్లస్ సెక్యూరిటీని పెట్టుకున్నా, ఎంతమంది బౌన్సర్లు పెట్టుకున్నా కానీ వాళ్ళని చంపడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు, చంపేస్తున్నారు. ఎన్నో కార్యాలు మనం చూస్తాం. రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, డబ్బున్నవాడు ఎంతగానో తన ప్రాణమును కాపాడుకోవాలనుకుంటున్నాడు, కానీ వాడు బ్రతకలేకపోతున్నాడు. అయితే పైనున్న వాటి మీద మన మనసు ఉంచుకుంటే నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నీ వంట వచ్చును గాక. ఆమేన్. చివరిగా దేవుని పర్వతమైన ఉన్నత స్థలము మీద, దేవుని సన్నిధి మీద మన మనసు ఉంచుకుంటే మనం ఏం జరుగుతుందంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం గమనిద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చూడండి, ఇక మాట ఏమనుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువాడు. పౌలు గారు అంటారు, అక్కడ నుండి ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాము. ఎక్కడ? పరలోకములో నుండి ఆయన రావలసి ఉన్నది. అయితే ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకుంటారో వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అల్లయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎక్కడికి వీరు పైకి ఎగురుదురు అంటే, రెండవ రాకడలో ఆ యొక్క దేవుడు మధ్యాకాశములో మనకు ప్రత్యక్షమైన సమయములో ఆయనను మనము కలుసుకోబోతున్నాము. ఆమేన్. అది ఉన్నత అనుభవంలో ఉన్న ఆశీర్వాదము. ఇప్పుడు అసలైన సబ్జెక్ట్లోకి నేను వస్తున్నాను. కొద్ది విషయాలు నేను మీకు చెప్పి త్వరగా నేను ముగిస్తాను. చూడండి, పర్వతము ఎక్కుట వలన మనకు కలుగు మేలులు 7 రకములుగా ఉన్నవి. క్లుప్తముగా వాటిని నేను ధ్యానిస్తాను. చూడండి, వినండి. మొట్టమొదటగా మనము పర్వతము ఎక్కితే క్రొత్త విషయాలు మనం చూడగలము, క్రొత్త విషయాలు మనం గ్రహించగలము, మనం నేర్చుకోగలము. చదువుబడిన లేఖనములోనే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించినట్లయితే, ఇక్కడికి ఎక్కిరమ్ము,
ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కర్రపరచదని అంటున్నాడు. చూడండి, మొట్టమొదటగా మనము దేవుని దగ్గర నుండి ఒక క్రొత్త విషయాలు మనం నేర్చుకోవాలి, క్రొత్త విషయాలు మనం వినాలి, క్రొత్త విషయాలు మనం అభ్యసించాలంటే ఉన్నత పర్వత అనుభవం మనకు అవసరమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అది వరకు ఎప్పుడు చూడని కార్యములను ఎప్పుడు ఈ యొక్క యోహాను గారు చూశారంటే ఎక్కి వెళ్ళిన సమయములో. ఆమేన్, హల్లెలూయా. చూడని నా దేవుని ప్రజలారా, నువ్వు దేవుని దర్శనము పొందుకోవాలంటే అయ్యా నన్ను దర్శించు అంటే దేవుడు నిన్ను దర్శించాడు. నాతో మాట్లాడంటే దేవుడు నీతో మాట్లాడాడు. నీ స్వరము నేను వినాలంటే నువ్వు ఆ స్వరమును వినలేవు. ముఖాముఖిగా నన్ను దర్శించంటే ఆయన దర్శించాడు. నీ దైవ జనుల ద్వారా మాట్లాడంటే దేవుడు నిన్ను దర్శించాడు. ఆ పాపం అనే కూపముల నుండి బయటికి వచ్చి ఉన్నత అనుభవంలోనికి ఆ శిఖర భాగము నువ్వు ఎక్కినట్లయితే దేవుడు నిన్ను దర్శించి అనేక విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆమేన్. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ దినాలలో మోషే గారిని దేవుడు దర్శించి, నీవు చూడబోయే ఆ యొక్క ప్రదేశము అది కనాను ప్రదేశము, ఆ దేశములో పాను తేనెలు ప్రవహించే దేశం అది. ఆ దేశము ఆశీర్వాదకరమైన ప్రాంతము, వాగ్దాన భూమి. ఆ దేశానికి ఈ ప్రజలను నేను తీసుకుని వెళ్ళబోతున్నాను. అయితే నువ్వు ఇక్కడ నుండే వాటిని చూడాలి కానీ ఆ ప్రదేశంలో నువ్వు అడుగు పెట్టలేవంటాడు. చూడండి, దేవుడు మోషేకు కానానులో అడుగు పెట్టే భాగ్యము ఇయ్యకపోయినప్పటికీ కనీసము చూడగలిగిన భాగ్యము ఇచ్చాడంట. ఎప్పుడంటే ఒక పర్వతమును ఎక్కమని ఆయన చెప్తున్నాడు. ఆ మాట చూడండి, ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయము 48-49 వచనాలలో ఆ మాట ఉంటుంది. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లా నేను యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీము అని ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి చాలు అంటున్నాడు. కానాను దేశమును చూడు. దేవుడు మనకు అనేక విషయాలు బయలుపరచాలంటే దేవుని పర్వతమును మనం ఎక్కాలి. ఆ దినాల్లో అబారీం అనే ఈ పర్వతము, నెబో పర్వతం ఎక్కినప్పుడు దేవుడు కనాను దేశము యొక్క మోషే గారికి చూపించారు. అలాగనే దీని ఆత్మీయ అర్థము మనం చూసినట్లయితే పరమ రాజ్యమైన ఆ యొక్క కనాను దేశమైన పరలోక రాజ్యమును మనము చూడబోతున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఒక దినాన మనం ఆ దేశంలో అడుగు పెట్టబోతున్నాము. ఆ వాగ్దాన భూమిలో మనం అడుగు పెట్టాలంటే ఉన్నత అనుభవం మనకు అవసరం ఉన్నది. రెండవదిగా కొండ మీద మనకు కలిగే ఒక ఆశీర్వాదము, మేలు ఏమిటంటే కొండ మీద ఉన్న పట్టణము అనేకులను ఆకర్షిస్తుంది. మనం అనేక ప్రదేశాలకు చూడడానికి వెళ్తూ ఉంటాం. ఆయా ప్రదేశాలకి మనము ట్రావెలర్స్గా, టూరిస్టులుగా వెళ్తున్న సమయంలో బాగా కొండలు ఉంటాయి. కొండ మీదనున్న బాగా కొండలు చూసేటప్పుడు ఒక చిన్న గృహము కానీ, ఒక చిన్న టెంపుల్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. అది బాగా కనబడుతుంది. అది ఎంత దూరం నుంచి అయినా కానీ ఎంతో బాగా కనబడుతుంటే, ఒకవేళ ఆ యొక్క ఇంటి మీద కానీ అక్కడ ఒక వెలుగు కానీ ఒక లైట్ కానీ వెలిగించబడి ఉంటే అది అందరికీ కూడా కనబెడతాదంట. చూడండి, ఇక్కడ మన వీధులలో ఉండే లైట్ కన్నా కొండ మీద ఉన్న లైట్ మొత్తం ఎన్ని లక్షల మంది ప్రజలు చూడవచ్చు. అలాగుననే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. హల్లెలూయా. చూడండి, కొండ మీద ఉండే పట్టణము ఎవ్వరికి కూడా మరుగై ఉండదంట. దేవుడు మనల్ని లోకమునకు వెలుగుగా ఉంచాడు. అయితే అనేకులు ఈ వెలుగును మంచము కింద ఉంచుతూ ఉన్నారు. అంటే ఉన్నత పర్వతము ఎక్కడము లేదు, ఈ వెలుగును ఆర్పి వేసుకుని కొండువ దిగువ భాగమనే లోకములో ఉంటున్నారు. నిన్ను దేవుడు ఎందుకు వెలిగించాడు? ఎందుకు దేవుడు నిన్ను ఆ వెలుగును నీలో వెలిగించాడంటే అనేకులను వెలిగించాలి. అనేకులు నీ వెలుగులోనికి, చీకటిలో ఉన్న వాళ్ళు రావాలి. పాపములో ఉన్నవారు, చీకటి కార్యాలను ప్రేమించేవారు నీ వెలుగు క్రిందికి వచ్చి తమ పాపాలు బట్ట బయలు చేసుకొని వారు పరిశుద్ధంగా మార్చబడాలని దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా, నిన్ను వెలుగుగా, కొండ మీద ఉన్న పట్టణముగా, అనేకులకు ఆకర్షణీయంగా నిన్ను ఉంచితే నేటి దినములో క్రైస్తవుడు తమ జీవితాన్ని బట్టి దేవుని కొరకు అన్ని జనులు ఆకర్షించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే తమకున్న లక్షణములు మంచివి కాదు, ఎందుకంటే తన ప్రవర్తన మంచిది కాదు, ఎందుకంటే తమ యొక్క జీవితంలో పరిశుద్ధమైన ప్రవర్తన ఏనాడో కోల్పోయినారు. మాట, పడక, చూపు, క్రియలు, ప్రవర్తన విషయములో ఆ వెలుగును కోల్పోతున్నారు. అందుకనే అనేకులను వెలిగించలేకపోతున్నారు.
నా దేవుని ప్రజలారా, మనము లోకమునకు ఒకటి ఉప్పుగా ఉన్నాము, రెండవదికి వెలుగుగా ఉన్నాము, మూడవది సాక్షులుగా ఉన్నాము, నాలుగవది రాయ బారులముగా ఉన్నాము, ఐదవదిగా మనము సిలువ వేయబడిన వారముగా ఉంటున్నాము. ఈ లోకానికి మనం ఒక ప్రతినిధులుగా ఉంటున్న సమయంలో మనల్ని దేవుడు ఉన్నత అనుభవంలో ఉంచాలని, అనేకులకు ఆశీర్వాదకరముగా ఆకర్షించేవారుగా ఉంచాలని దేవుడు అనుకుంటే, ఈ ఆకర్షణ పోగొట్టుకున్న క్రైస్తవుడు లోకములో పడి నశించిపోతున్నాడు, లోకములో విచ్చలవిడి పాపములో పడిపోతున్నాడు, బురదలో తేలియాడుతున్నాడు. అయితే ఆ బురదలో నుండి బయటికి వచ్చేసి మరలా ఉన్నత పర్వతము నేటి దినము ఎక్కవలసిన వారుగా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నత పర్వతములో ఉన్నదంటే అది ఒక ఆశీర్వాదకరమైన అనుభవము. ఉన్నత పర్వతము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్న పర్వతము. ఉన్నత అనుభవము, నీ ఆశీర్వాదము చూసి అనేకులు దేవుని దగ్గరకు వచ్చే అనుభవము. మనము సరిగా లేకపోతే, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతే, ఎలాగో మనల్ని చూసిన మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు, అన్యజనులు దేవుని యొక్క వెలుగు దగ్గరికి వచ్చేదరు. ఆ దేవుని ప్రజలారా, ఇంతవరకు ఉన్న దిగువ భాగంలో ఉన్నావా? అయితే నేటి దినములో ఉన్నత పర్వతము దేవుని సన్నిధిని ఎక్కవలసిన వారుగా ఉన్నావు. మూడవ విషయము నేను చెప్తాను, వినండి. మూడవ విషయము, ఆ యొక్క పర్వతము వలన కలిగిన మన మేలు ఏమిటంటే సహాయము మనం పొందుకోగలము. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం ధ్యానం చేద్దాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన భూమి ఆకాశాలను సృజించినవాడు. చూడండి, భక్తుడు రాస్తున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. అంటే ఈ భక్తుని యొక్క హృదయ ఆలోచన ఏమిటంటే, భూలోకములో అందరి సహాయము కోరాడు కానీ ఎవ్వరు కూడా సహాయం చేసేవారు లేరు. ఒక దినాన అందరికీ సహాయపడిన వ్యక్తి తనకు సహాయం అవసరమైన సమయంలో ఎవ్వరు కూడా కనపరాలేదు. అందరి కొరకు తన ధనమును, తన బలమును, తన యొక్క జ్ఞానమును ఉపయోగించిన వాడు, తన సమయాన్ని వెచ్చించిన వాడు ఒక దినము తన జీవితంలో వచ్చింది, తనకు సహాయం అవసరమైన పరిస్థితులు ఎవ్వరు కూడా కనపడలేదంట. అలాంటి సమయంలో ఆయన అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఈ వైపు ఆ వైపు చుట్టుపక్కల అన్ని వైపులా నేను చూశాను కానీ ద్వారాలన్నీ మూయబడ్డాయ్యా. ఏ బంధువు నన్ను పట్టించుకోవడం లేదు, ఏ స్నేహితుడు నన్ను పట్టించుకోలేదు, ఏ విశ్వాసి నన్ను పట్టించుకోలేదు. ఇక నాకు ఉన్నది దిక్కు ఒకటే ఒకటి, కొండల తట్టున్న నీవు నాకు సహాయము చేయాలి, నీ వల్లనే నాకు సహాయం వస్తుంది. ఎందుకు నీ వైపు చూస్తున్నానంటే భూమి ఆకాశాలను సృజించిన దేవుడవు నీవు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకముల సహాయములన్నీ ఆగిపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే కొండల తట్టు మనం కన్నులెత్తుతామో, ఉన్నత పర్వతమైన ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం కూర్చొని ప్రార్థన చేస్తామో, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాము, దేవుడు నిన్ను దర్శించి తన సహాయాన్ని అందించగలడు. ఆ దినాలలో ఒక రాజుగారు ఉన్నారు, యూదా రాజు అయిన హిజ్కియా గారు. ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళి ఒక లెటర్ తీసి చదువుతూ ఉన్నాడు. ఏంటి ఈ లెటర్ అంటే, అష్షూరు రాజైన సన్హెరేబు దేవునిని దూషిస్తూ, అలాగే ఈ యొక్క హిజ్కియా రాజుని దూషిస్తూ రాస్తున్న లెటర్. ఆ లెటర్ని ఆయన ఏం చేస్తున్నాడంటే చదివి కోపంతో రోషములో ఊగిపోలేదు కానీ తనకు సహాయము చేయగలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి, రాజు అయినప్పటికీ తనకున్న డబ్బును బట్టి, తనకున్న రథములను బట్టి, సైన్యమును బట్టి అతిశయించకుండా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, వీడు నీ మీదకి కాళ్ళు దువ్వుచున్నాడు, వీడి రంకెలు నువ్వు చూడయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక దూతను అష్షూరు యొక్క దండుపేట సైన్యములో ఒక్కటే ఒక దూతకు ఒక ఖడ్గం ఇచ్చి పంపించాడు. ఉదయము తెల్లవారే సమయములో 185,000 మంది సైనికులు హతమైపోయారంట. చూడండి నా దేవుని ప్రజలారా, దేవుని సహాయం ఎలాంటిదంటే మనం అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలులతో నింపే దేవుడు. నీకు సహాయము కావాలన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. 185,000 మంది ఎలాంటి యుద్ధము లేకోకుండా హతమైపోయారు, రాలిపోయారు సైన్యం అంతా కూడా. ఏంటి కారణం అంటే దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన, దేవుని మందిరమును వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన అడుగుతున్న సహాయము అది వ్యర్థముగా పోలేదు.
ఆ దేవుని ప్రజలారా, ఉన్నత అనుభవమైన దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న ప్రార్థన, దేవుని మందిరంలో నువ్వు చేస్తున్న ప్రార్థన, నీ పరిస్థితులను బట్టి, అంతరంగంలో జరుగుతున్న పోరాటములను బట్టి, అంతరంగ సమరములో నువ్వు ఎంతగానో విఫలమవుతున్నావేమో, అయితే ఆ దేవునికి నువ్వు ప్రార్థన చేసినట్లయితే అత్యధికమైన విజయము నువ్వు పొందుకోగలవు. ఆమేన్. సహాయము నువ్వు పొందుకోగలవు. అలాంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఇది నా దేవుని ప్రజలారా, ఇంతవరకు మనుషులు నమ్మి మోసపోయినది చాలు. కొండల తట్టు దేవుని యొక్క సహాయము కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన మనకు సహాయము చేయగలడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఈ కొండల మీద, పర్వతము మీద మనకేం దొరుకుతుందంటే మనకు సమృద్ధి అయిన మేత దొరుకుతుందంట. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. అలాగే నేను యోబు గ్రంథం 40వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. పర్వతములలో దానికి మేత మొలచును, అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకొనును. చాలిక వినండి. నాలుగవదిగా మనకు సమృద్ధి అయిన మేత పర్వతముల మీద దొరుకుతుంది. ఇక్కడ కనబడే గడ్డి వేరు, పర్వతముల మీద ఉన్న గడ్డి వేరు. ఎందుకంటే అది మంచునకు తడిసినదై శ్రేష్టమైన మేత ఉంటుంది పర్వతముల మీద. చూడండి, కొండల ప్రాంతంలో ఉండే జంతువులన్నీ కూడా ఎంతో బలము కలిగి ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నాము, దానికి మేత ఎక్కడ దొరుకుతుందంటే పర్వతముల మీద గడ్డి మొలిపించేవాడు. ఈ పర్వతం అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరమునకు సాదృశ్యమని మనం చూసాము. అలాగుననే మనము దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు దైవజనుని ద్వారా సమృద్ధి అయిన మేత అనే వాక్యము ద్వారా దేవుడు నిన్ను తృప్తిపరచగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘమునకు నువ్వు వెళ్తున్నావో ఆ సంఘములో దైవజనుని ద్వారా ఏ ఏ వ్యక్తికి ఏ ఏ మేత అవసరమో వారి యొక్క పరిమాణము చొప్పున తగినంత మేత వారికి దేవుడు ఇస్తాడు. సమృద్ధి అయిన మేత అంటే సమృద్ధి అయిన వాక్యము. ఏ సంఘమునకు ఏ వాక్యం అవసరమో దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. స్థానిక సంఘములో దేవుడు ఆ వాక్యము ద్వారా ప్రజలను తృప్తిపరుస్తుంటాడు, బలపరుస్తుంటాడు. అందుకనే ఆదివారమున చాలా మంది వాక్యమును మిస్ అయిపోతే వారి జీవితంలో ఒక అంశమును కోల్పోతారు. ఆ అంశమును కోల్పోయినప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుడు ఏ లోటుపాట్లు మనతో మాట్లాడి ఉంటారో ఆ మాటలు వినకుండా జీవితంలో అదే పాపం అట్లనే ఉంచుకొని చివరికి నశించిపోతారు. అందుకనే ఏ వారము కూడా మిస్ కాకుండా దేవుని మందిరానికి రావాలని చెప్పేది. ఎందుకంటే నీ ఆత్మకు బలము కావాలి. మన శరీరానికి కావాలంటే ప్రతి దినము 3 పూట్ల 4 పూట్ల మేత అయితే సమృద్ధిగా దొరుకుతూ ఉంది, ఆహారము దొరుకుతూ ఉంది, బాహ్య శరీరము బాగా బలముగానే దృఢముగానే కనపడుతుంది. అయితే కనీసం వారమునకు ఒక్కసారి అయినా కానీ నీ అంతరంగ పురుషునికి మేత లేకపోతే, వాక్యం అనే ఆహారము లేకపోతే వాడు క్షీణించిపోతాడు. నా దేవుని ప్రజలారా, అంతరంగ పురుషుడు బలపరచబడాలి. అంతరంగ పురుషుడు క్షీణించిపోతే శ్రమలలో నీకు బలము కలగదు. అందుకనే ప్రతి ఒక్క ఆదివారము కూడా దేవుని మందిరం అనే ఉన్నత పర్వతమును దేవుని సన్నిధిలో కనబడితే దేవుడు సమృద్ధి అయిన మేతను వాక్యము ద్వారా నిన్ను తృప్తిపరచగలడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దినాలలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేసే సమయంలో ఫస్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకు రొట్టెలు చేపలు పెట్టలేదు. 3 దినాలు అనర్గళమైన విస్తారమైన ప్రసంగము చేసిన తరువాత వారికి ఏం చేశాడు? వారి శరీరమునకు కావలసిన ఆహారాన్ని అందించాడంట. చూడండి, 3 దినములేమో ఆత్మకు కావలసిన వాక్యాన్ని వారు విన్నారు. ఒక్క పూట మాత్రమే తమ శరీరానికి కావలసిన ఆ యొక్క బలమునకు కావలసిన ఆహారం తిన్నారు. నేటి దినములో 6 దినములు మన శరీరానికి కావలసిన ఆహారము తింటూనే ఉన్నాము. వారమునకు ఒక్క దినము కనీసం 1 గంట వాక్యం వినాలంటే ప్రజలకు చెవులు పనిచేయడం లేదు. చూడండి మన ఆత్మీయ పరిస్థితి ఎలాగుంది. వాక్యము ద్వారా నువ్వు బలపరచబడాలి కదా, వాక్యము ద్వారా నువ్వు ప్రతి దినము ఉజ్జీవింప చేయాలి కదా, వాక్యము ద్వారా నీ జీవితంలో ఉన్న పాపము తీసివేయబడాలి కదా. వాక్యము 2 అంచుల ఖడ్గము వలె అది దూరుచు ప్రాణాత్మ శరీరములో మూలుగులు విభజించుకుంటూ ఎటువంటి
పాపమునైనా బట్టబయలు చేయగలిగిన శక్తి వాక్యం ఉన్నది. కాబట్టి కనీసము వారమునకు ఒక్కసారైన దేవుని వాక్యం వినకపోతే వాడు క్రైస్తవుడే కాదు, విశ్వాసే కాదు. నా దేవుని ప్రజలారా, ప్రతి దినము దేవుని వాక్య ధ్యానము మనకు కావాలి. ఉన్నత పర్వతమనే వాక్య ధ్యానము మనకు కావాలి. ప్రతి దినము పరిశుద్ధ గ్రంథము మనం తీసి మన వాక్య ధ్యానము మనం ఎప్పుడైతే ధ్యానిస్తుంటామో ఆ వాక్యము ద్వారా సూటిగా స్పష్టముగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. మనలో ఉన్న లోటుపాట్లను దేవుడు బయలుపరుస్తూ ఉంటారు. ఆ దినాలలో ఆర్ఆర్కే మూర్తి గారు ఏం చేసేవారంటే, ఆయన అనుకున్నాడు, ఈ బైబిల్ గ్రంథంలో ఈ నల్ల పుస్తకంలో ఏదైనా తప్పును నేను కనుక్కొని దాని మీద విశ్లేషాత్మకంగా వివరించి ఒక పుస్తకాన్ని రచించి విడుదల చేసి నేను గొప్ప బహుమానాన్ని పొందుకోవాలనుకున్నాడు. ఆ విధముగా ఆ మనస్తత్వం కలిగి ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ ఉన్నాడో, ఎప్పుడైతే ఈయన వాక్యం చదువుతున్నాడో, ఎప్పుడైతే ఈయన బైబిల్ చదువుతున్నాడో, ఈ బైబిల్ అతనిని చదవడం ప్రారంభించిందంట. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో ఆ వాక్యము నిన్ను చదవడం ప్రారంభిస్తుంది. ఎట్లాగా ప్రారంభిస్తుందంటే, వాక్యములో ఉన్న మాట నీ జీవితంలో అది పని చేయకపోతే ఇది నీ జీవితంలో పని చేయలేదు. దీని ప్రకారం నువ్వు వాక్యం ప్రకారం నువ్వు జీవితం కట్టుకోవాలి, నీ కుటుంబము కట్టుకోవాలని దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ వాక్యము నీ హృదయంలో భద్రపరచబడుతూ ఉంటుంది. ఆ వాక్యము నీలో ఉంటే నువ్వు పాపము చెయ్యవు. పాపమునకు అవకాశం వచ్చినప్పుడు వాక్యం నిన్ను గద్దిస్తుంది. అందుకనే ప్రతి దినము వాక్యము చదవాలి. చాలా మందికి బైబిల్ ఉన్నాయి. ఇంటిలో ఒక బైబిలు, బండిలో ఒక బైబిలు, కారులో ఒక బైబిలు, సంఘములో ఒక బైబిలు, హ్యాండ్ బ్యాగ్లో ఒక బైబిలు, పర్సులో ఒక బైబిలు, జోబిలో ఒక బైబిలు, రకరకములుగా రంగు రంగు బైబిల్ ఉన్నాయి. కానీ బైబిల్ తీసి చదవడానికి క్రైస్తవునికి సమయం లేదు. కాబట్టి ఇంకా పాపపూరితమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. అంతరంగ పురుషుడు ఇంకా నీరసించిపోతున్నాడంటే వాక్యం అనే మేత లేదు వీనికి. ఆదివారము దేవుని వాక్యము చెబుతుంటే అది ఇమడడం లేదు లోపల. దైవ సేవకుడు ఏమి చెప్తున్నాడు, ఏ సబ్జెక్టు గురించి చెప్తున్నాడు అర్థము కాదు. కనీసము ఎప్పుడైనా వాక్యము చదివింటే కదా ఆ సారాంశం అర్థమయ్యేది. అందుకనే నా దేవుని ప్రజలారా, ఉన్నత పర్వతం అనే మేత మనము ఎక్కి ఆ మేతను మనము భుజించాలి. ఆమేన్, హల్లెలూయా. పర్వతం మీద శ్రేష్టమైన మేత మనకు దొరుకుతుంది. ఐదవదిగా మనము చూసినట్లయితే ఈ ఉన్నత పర్వతంలో మనం ఏం జరుగుతుందంటే మనం శుభ్రము చేయబడతాం. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము, జనములు విస్తార జలంలో ఘోష వలె ఘోషించును, ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోవుదురు. కొండ మీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిరా తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు. చూడండి, కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిరా తిరుగు కసువు ఎగిరిపోవునట్లు. ఇక్కడ కొండ మీద ఏం జరుగుతుందంటే, కొండల మీద పొట్టు మిగలదు, కొండల మీద ఆకులు నిలబడవు, కొండల మీద డస్ట్ నిలబడదు. ఎందుకంటే గాలి కొడుతూ ఉంటుంది కాబట్టి డస్ట్ అంతా ఎప్పటికప్పుడు కొట్టివేయబడుతుంది. ఉన్నత పర్వతమును ఎక్కినప్పుడు, సంగమును ఎక్కినప్పుడు, దేవుని సన్నిధులను కలుసుకున్నప్పుడు నీలో ఉన్న పొట్టు అనే పాపము, నీలో ఉన్న ఆ యొక్క కసువు అనే ఆ పొట్టు అనే పాపములు అన్నికి కూడా వాక్యం అనే ఉదక స్నానము చేత కడగబడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కడగబడుతూ ఉంటుంది. గాలి, పరిశుద్ధాత్మ గాలి చేత కొట్టివేయబడుతుంది. యేసు రక్తము ద్వారా కడగబడుతూ ఉంటావు, శుభ్రపరచబడుతూ ఉంటావు. ఆ మాటలు మరలా చదువుకోండి, నాకు సమయం లేదు, నేను చెప్తున్నాను. ఏబీసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాలలో సంఘము కలంకము, మచ్చ, మలినము, డాగు అలాంటిది ఏది కూడా లేకుండా ఉండాలంటే వాక్యం అనే ఉదక స్నానము చేత కడగబడాలి. 2 విషయాలు చెప్పి త్వరగా నేను ముగించేస్తాడు. 6వదిగా మనం చూసినట్లయితే పర్వతము మీద సంపద మనకు దొరుకుతుంది. గంధవర్గ వృక్షములకు నిలయము. పరమగీతము 8వ అధ్యాయము 14వ వచనము మనం గమనిద్దాం. నా ప్రియుడా త్వరపడుము, లఘువైన ఇర్రివలే ఉండుము, గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము. అలాగనే ఖనిజ సంపదకు కూడా నిలయం అనే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఉంటుంది. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుప రాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. చూడండి, దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుందంటే సంపద మనకు దొరుకుతుంది.
దేవుని సన్నిధులను కాళ్ళు పెడితే, దేవుని మందిరములను అడుగు పెడితే, కుటుంబం అంతా కూడా యెహోషువ వలె నేనును నా కుటుంబము యెహోవాను సేవించేదనని నువ్వు ఎప్పుడైతే వస్తావో నీకు దేవుడు సంపదనిస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యమును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. అందును బట్టి మనం ఆదివారము డ్యూటీలు ఓటీలన్నీ పక్కన పెట్టుకొని, పెళ్ళిళ్ళు ఫంక్షన్లన్నీ పక్కన పెట్టుకొని, స్కూళ్ళు కాలేజీలన్నీ పక్కన పెట్టుకొని దేవుని మందిరానికి వస్తే నువ్వు ఎన్ని వేల లక్షలు ఆ దినాన సంపాదించినా అంతకన్నా ఉన్నతమైన ఆశీర్వాదము నీ తరతరములు చూడగలవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనములో ఉంటుంది, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఎక్కడ నీకు మేలు దొరుకుతుంది? నువ్వు చేసే పనిలో నీకు మేలు దొరకదు, నువ్వు చేసే పనిలో నీకు ఆశీర్వాదం దొరకదు, నువ్వు లోకంలో సంపాదించిన దాంట్లో నీకు ఆశీర్వాదం ఉండదు. సంపూర్ణమైన శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఎక్కడ దొరుకుతుందంటే మందిరములోని మేలు చేత నువ్వు తృప్తి పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుని మందిరానికి రండ్రా బాబు అని దైవ సేవకులు నెత్తిన నోరు పెట్టుకొని ఎందుకు మొత్తుకుంటూ ఉంటారంటే, ఏదైనా నీకు కష్టం వస్తే దైవ సేవకుడు ప్రార్థన చేయాలి, ఏదైనా నీకు నష్టం వస్తే దైవ సేవకుడు ఉపవాసం ఉండాలి. చూడండి, నీవు నష్టపోవడం ఇష్టం లేదు కాబట్టి దైవ సేవకులు ప్రార్థనకు మందిరానికి రామని బ్రతమాలుతూ ఉంటారు. నాకు సమయంలో నేను ఒకటొకటి చెప్పి క్లోజ్ చేస్తాను. చివరిగా పర్వతములో కలుగు మేలు ఏమిటంటే చల్లదనమును మనము పొందుతాము. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం 3వ వచనం, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచి వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. చూడండి, మంచు పరిశుద్ధాత్మకు సాదృశ్యము, మంచు ఆశీర్వాదమునకు సాదృశ్యము. మంచు ఒకటి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము, రెండవది మంచు ఆశీర్వాదమునకు సాదృశ్యము. అందుకనే ఒక మాట ఉంటుంది, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును అని లేఖనంలో ఒక మాట ఉంటుంది. నా దేవుని ప్రజలారా, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను. ఉన్నత అనుభవంలోనికి, ఉన్నత పర్వతమును ఎక్కి నిలబడితే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోగలవు. ఆమేన్. అలాగే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలవు. అది శాశ్వతమైన ఆశీర్వాదం. నువ్వు అభిషేకించబడాలంటే, వరముల చేత నింపబడాలంటే, ఆత్మ ఫలములను ఫలించాలంటే ఒకటే ఒక మార్గము, ఉన్నత పర్వతాన్ని నువ్వు ఎక్కాలి. ఆ పాప భూయిష్టమైన కొండ దిగువ భాగము నుండి నేడే పర్వత శిఖర భాగమైన సంఘం అనే దేవుని సన్నిధిని నువ్వు ఎక్కినట్లయితే అనేక ఆశీర్వాదాలను మేలు చేత నువ్వు నింపబడతావు. దేవుడి వాక్యము దీవించును గాక. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ప్రభువా ఉన్నత పర్వతమును ఎక్కుము అనే అంశం మీద అయ్యా మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు. కనబడుచున్న ప్రతి బిడ్డలు, వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా కొండ దిగువ భాగమైన పాపము లోకమును విడిచిపెట్టి ఉన్నత అనుభవమైన దేవుని మందిరము, దేవుని సన్నిధి అనే అనుభవంలోనికి ఎక్కునట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఉన్నత పర్వతమును ఎక్కి 7 రకములైన మేలులు నీ ద్వారా పొందుకున్నట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మేము ఉన్నత అనుభవములను ఎక్కుతూ ఒక దినాన సియోనులో మేము కనబడినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా యొక్క దృష్టి, అయ్యా మా యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రభువా అయ్యా పర సంబంధమైన వాటి మీద ఉంచబడినట్లు కృప దయచేయండి. భూ సంబంధమైన వాటి మీద మా మనసు తొలగించి ప్రభువా పర సంబంధమైన వాటి మీద మా ఆలోచనలు ఉంచుకున్నట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనబడుచున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. వ్యాధిగ్రస్తులను మీ రక్తముతో మీరు తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. దురాత్మలు మీరు పారద్రోలండి ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ రాకడ కొరకై సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.